నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తొండంగి వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు సీనియర్ నేతలకు పాలకవర్గంలో చోటు దక్కింది సొసైటీ అధ్యక్షుడిగా కొయ్య సూరిబాబు డైరెక్టర్లుగా మురాలశెట్టి సుబ్బారావు బూర్తి కృష్ణలను ప్రభుత్వ విప్ యనమల దివ్య సిఫార్సు మేరకు ప్రభుత్వం నామినేట్ చేసింది ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు రైతుల అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలని ఈ సందర్భంగా యనమల సూచించారు ఈ కార్యక్రమంలో కొయ్య కేశవ్ యనమల లక్ష్మణరావు బెండపూడి నాయుడు బూర్తి సింహాచలం తదితరులు పాల్గొన్నారు పెద్దల పూజలు పూజలు యనమల రామకృష్ణ గారికి యనమల దివ్య మేడం గారికి యనమల రాజేష్ గారికి శ్రీ యనమల రామకృష్ణ గారికి మాజీ మంత్రి గారు పోలిట్ బ్యూరో సభ్యులు నాకు ఈ పదవి మన తొండంగి మండల కోఆపరేటివ్ సొసైటీ నియమించినందుకు బూర్తి కృష్ణ గారికి మురాలశెట్టి సుబ్బారావు గారికి తీర్మాన కమిటీ నిర్మించిన పద్ధతి కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకి దివ్య మేడం గారికి రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ సొసైటీ అభివృద్ధికి తోడ్పడి ఉంటామని రైతులందరికీ కూడా మేము ప్రత్యేక ఈ మండలం వాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా డెవలప్ చేస్తాం. తొండంగి మండల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా మా అన్నయ్య అయినటువంటి మా కొయ్య సూరిబాబు గారిని మన గౌరవనీయులు పెద్దలు మా గురువు గారైన యనమల రామకృష్ణ గారు అలాగే మా దివ్య మేడం గారు యనమల దివ్య గారికి అలాగే మా రాజేష్ గారికి తర్వాత ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా తొండంగి సొసైటీలో ఇప్పుడు వరకు అది కొద్దిగా వెనకబడి ఉండడం రికవరీ సరిగా లేకపోవడం రైతులందరికీ కూడా సరైన ఈ లోన్ అవకాశాలు అవి లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన బీసీసీ చైర్మన్ గారు అయినటువంటి తుమ్మల బాబు గారు కూడా ఈ మండలం వ్యక్తే మన సింగూషం గ్రామం నుంచే ఆయన కూడా మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆశీస్సులతోటి మా సూరిబాబు గారి నాయకత్వంలో ఈ సుబ్బారావు గారు కృష్ణ గారు ఈ ట్రీట్మెంట్ కమిటీ నుంచి రైతులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందే విధంగా ఒక ఎరువులే కాదు విత్తనాలే కాదు తర్వాత సొసైటీని అభివృద్ధి చేసి ప్రత్యేక గ్రాంట్ కింద తెచ్చి రైతులందరికీ కూడా ఈ క్రాప్ లోన్లే కాదండి డెవలప్మెంట్ లోన్లే కాదు ఏ విధంగా అయితే మనం రైతులకు సహకారాలు ఇచ్చగలమో ఈ అభివృద్ధిని మన రామకృష్ణ గారి చేతుల మీద చూపించి ఈ తొండంగి మండలానికి న్యాయం చేస్తారని ఈ ట్రిబ్యునల్ కమిటీకి మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన కొయ్య సూరిబాబు గారికి కోఆపరేటివ్ సొసైటీ ట్రీట్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మన పెద్ద అయిన గౌరవనీయులు మన యనమల రామకృష్ణ గారికి అలాగే మన దివ్య మేడం గారికి అలాగే మన రాజేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నాకు సూరిబాబు గారు నాకు చిన్ననాటి స్నేహితుడు ఇద్దరం కలిపి చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఆయనకి ఇచ్చినందువల్ల నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఇవ్వడం వల్ల నాకు ఇచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతూ ఉన్నాను కాబట్టి ఆయన ఒక బాధ్యత పెట్టడం జరిగింది పెద్దయిన ఆ బాధ్యతను మాత్రం గతంలో ఎవరో చేయలేని విధంగా ఈ సొసైటీని ఒక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఎందుకంటే సొసైటీలో కొన్ని చాలా అవకతవకలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ మన బాబు గారు కూడా మన కూటమి నాయకుడే కాబట్టి డిసిసి ప్రెసిడెంట్ ఆయన మన 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 మండలం వ్యక్తే కాబట్టి ఆయన కలిసి మనం కూడా వసూలు కూడా గట్టిగా వసూలు చేసి మిగతా రైతులు కూడా మనం
అప్పులు ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలని మన పెద్దయిన రామకృష్ణ గారి సహకారంతో కొంత అమౌంట్ కూడా తెచ్చి రైతులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సొసైటీ ఏకాగ్రహంగా గవర్నమెంట్తో మాట్లాడి చేయించినందుకు అలాగే మన రామకృష్ణ గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మేడమ్మ గారికి రాజేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. మన జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి కూటమి అభ్యర్థులు కొయ్య సూర్యబాబు గారు, కృష్ణ గారు, కాసు గారు, వాళ్ళకి ముగ్గురు డైరెక్టర్లకి ఇచ్చినందుకు మా మండలం తరఫున మినిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మా సంఘం కూడా ఈ ముగ్గురు మంచి అభివృద్ధి చేస్తారని, వాళ్ళని ఆరోగ్యంగా దేవుడు దీవించాలని, అలాగే మా పదవులు ఇచ్చిన పార్టీని, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, రైతులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి. ప్రజలందరికీ నా విప్లవ జయభీములు. ఇప్పుడు తొండంగి మండలం సొసైటీ అధ్యక్షులుగా మన యనమల రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆయన కూటమి ప్రభుత్వంతో అందరినీ కూడగట్టి ఎక్కడ ఆటంకాలు లేకుండా ఆయన మరి కొయ్య సూర్యబాబు గారికి సొసైటీ ప్రెసిడెంటు, మెంబర్ల బూర్త్ కృష్ణ గారికి, మరాల్శెట్టి సుబ్బారావు గారికి, తాసు గారు సుబ్బారావు అనే తాసు గారు, వీళ్ళందరికీ కూడా తొండంగి మండలాన్ని అప్పచెప్పి ఈ రైతులు లోన్లు కానీ, ఎరువులు కానీ, ఇక మిగతా విత్తనాలు కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఇప్పిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకి, తొండంగి మండల ప్రజలకి కూడా విప్లవ జయభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.